పరిశుద్ధుడైన దేవా, కృప కలిగిన తండ్రి, మరొక పునరుద్ధానం, ప్రాముఖ్యంగా ఈ పామ్ సండే ప్రభా, మీ నామమును స్తుతించడానికి మీరు ఇచ్చినటువంటి కృప కొరకు వందనాలు. ఇంతవరకు ఆరాధించబడ్డారు, సాక్ష్యంలో మీరు ఎంత గొప్ప దేవుడో ప్రకటించబడ్డారు. అలాగే నాయన ప్రభా, వాక్యమైన దేవుడిగా మా అందరితో మీరు మాట్లాడండి. నిలబడిన నీ దాసుడు బలహీనుడే, తన కంఠస్వరంను మీరు సరళం చేసి నాయనా నీ దాసుల్లోని మీరు మాట్లాడి మా అందరికీ కావలసిన నీ మాట చేత మమ్మల్ని అందరినీ బలపరిచి మహిమ మీరు పొందుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ కలిగిన నామమును స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. రండి, దేవుని వాక్యం నుంచి మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయం. ఎవరైనా మైక్ తీసుకొని చదవండి. 1 నుండి 10వ వచనం వరకు, 11వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడను. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. చాలండి. దేవుడు ఈ మాటలు మనందరి వినికిలో దీవించునుగాక, ఆమేన్. ఇక్కడ సందర్భము అందరికీ తెలుసు, ఎందుకంటే చాలా మట్టల ఆదివారాలు మన యొక్క గత సంవత్సరాలలో గడిచిపోయాయి. అందుకే సూటిగా నేను వాక్యంలోకి, అక్కడ ఉన్నటువంటి సారాంశంలోకి వెళ్ళిపోతే, యేసుక్రీస్తు వారు యెరూషలేముకు వచ్చారు అంట. యెరూషలేముకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా, మరి మనం గమనిస్తే ఆయన ఒక గాడిద పిల్లను తీసుకురమ్మని చెప్పినప్పుడు, అది కట్టబడి ఉందని చెప్పినప్పుడు, శిష్యులకు చెప్పి పంపించినప్పుడు వారు వెళ్ళి అడిగి తీసుకొని వచ్చినట్టుగా మనకు తెలుసు. ఇవన్నీ ఆల్రెడీ ఎన్నోసార్లు చదువుకున్నాం. తర్వాత ఆయన యొక్క గాడిద పిల్ల మీదకి ఎక్కి వస్తూ ఉండగా అనేకులు అక్కడ మట్టలు వేస్తున్నారు. అదే మట్టల ఆదివారం మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటుంది. ఆయన ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమంటున్నారు అంటే, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని చెప్తున్నాడు. జయం అన్న మాటకి ఫుట్ నోట్లో ఏమని ఉందంటే హోసన్నా అని ఉంది. హోసన్నా అని ఉంది. వాస్తవానికి హోసన్నా అనే మాటకు అర్థం జయము అని ఇక్కడ తర్జుమా చేయబడింది. కానీ హీబ్రూ పదం హోషియా అనే పదం నుండి వచ్చినటువంటి మాట జయము అనడానికంటే కూడా ఎక్యురేట్ మీనింగ్, అంటే దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏమిటి అంటే, రక్షించుము, నీ ప్రజల్ని నీవే రక్షించుము అనే మాట. ఇక్కడ ప్రజలు హోసన్నా హోసన్నా అంటున్నారు, అనగా రక్షించుము రక్షించుము అంటున్నారు. కారణం ఏంటంటే వారు ఒక రాజు కొరకు ఎదురు చూస్తున్నారు.
ఆ దినాల్లో ఏ ప్రభుత్వం ఉందో మనకు తెలుసు, రోమా ప్రభుత్వం ఉంది. మరి వీరందరూ మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. మెస్సయ్య అనగా వారికి రాజు, ఆయన వస్తాడు. ఈ రోజు కూడా యూదులు అదే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశంలో యేసు ప్రభు వారిని నమ్మరు. అయితే యేసు ప్రభు వారిని నమ్మరు, కానీ ఆయనకు ఒక విశిష్టత ఉంది అక్కడ. కాకపోతే వారిని దేవుడిగా నమ్మరు వాళ్ళు. ఇప్పుడు వారు కూడా మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఆ దినాల్లో కూడా యేసు ప్రభు వారు కల ముందున్న వారు ఏ రీతిగా వారు ఆలోచించారు అంటే, ఆయన రాజుగా ప్రకటించుకుంటున్నాడు కాబట్టి మేము కోరుకుంటున్నటువంటి రాజు ఈయనేనని అక్కడ అందరూ కూడా జయము జయమని పలుకుతున్నారు, రక్షించుము రక్షించుము అని పలుకుతున్నారు. ఇది అక్కడ జరిగినటువంటి సందర్భం. తర్వాత మీ అందరికీ తెలుసు, ఏ వ్యక్తులైతే రక్షించుము అన్నారో, ఏ వ్యక్తులైతే ఆనందధ్వని చేశారో, ఏ వ్యక్తులైతే బట్టలు పరిచారో, కానీ ఆ వ్యక్తులే మళ్ళీ ముందుకెళ్ళేసరికి సిలువ వేయమని పలికినట్టుగా మనం చూస్తాం. అయితే వినండి, ఈ యెరూషలేము రావడానికి యేసుప్రభు వారు ఇదే మొదటిసారిగా యెరూషలేము వచ్చారా అంటే కాదు. దాదాపుగా 10 సార్లు ఆయన ముందు కూడా యెరూషలేముకి వచ్చారు. కానీ ఇక్కడ యెరూషలేముకు రావడం అనేది చాలా ప్రత్యేకమైనది. కారణం ఏంటంటే ఇదే చిట్ట చివరిది. ఆయన తనను తాను అప్పగించుకోవడానికి వెళుతున్నటువంటి ఆఖరి పయనంలో ఈయన ఇక్కడ వచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ద లాస్ట్ మూమెంట్, కానీ ద ఇంపార్టెంట్ మూమెంట్ ఏమిటి అంటే ఈ యెరూషలేముకు రావడం అనేది. ఈరోజు సహజంగానే గాడిద గురించి ధ్యానం చేస్తూ ఉంటారు, చేసాం కూడా మనం కూడా బహుశా. తర్వాత మట్టల గురించి ధ్యానం చేస్తూ ఉంటారు, ఖర్జూరపు మట్టల గురించి, అది కూడా చేయబడింది. తర్వాత అక్కడ చాలా విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఈరోజు మరొక కోణంలో, అసలు ప్రసంగంగా కాదు కానీ ఆలోచనాత్మకంగా నీవు నేను ఈ యొక్క మట్టల ఆదివారం ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భాన్ని బట్టి నీవు నేను నేర్చుకోవాల్సింది ఏంటో, అసలు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో ఈ వాక్య భాగంలోంచి మనము చూడబోతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు ఈ అంశం ద్వారా, అంశం ఏంటో నేను చెప్పలేదు, కానీ మట్టల ఆదివారమే ప్రాముఖ్యమైన అంశం అనుకోండి. దీని నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ సత్యాలు ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం రండి. దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, ఇదిగో వీరు ఏం చేస్తున్నారంటే 5వ వచనం చదువుదాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్నగాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పునది అనునిదియే. చాలు, ఈ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు ఇక్కడ ఆ గాడిద పిల్ల మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే స్వయాన యేసు క్రీస్తు వారే. అందరు ఇక్కడే ఉన్నారా? దేవుని స్తోత్రం చెప్దామా? ఇక్కడ వాక్యాన్ని చూస్తే ఆయనకున్నటువంటి ఐడెంటిటీ అంటే గుర్తింపు, అధికారం, హోదా ఏమిటి అంటే వాక్యాన్ని చూసినప్పుడు అక్కడ రాయబడి ఉంది రాజు అని. వినాలి, రాజు అని రాయబడి ఉంది. రాజు కానీ ఎక్కడ కూర్చున్నాడు అని ఆలోచన చేస్తే ఆయన గాడిద మీద కూర్చున్నాడు. వినండి ప్రియమైన సంగమా, గాడిద మీద కూర్చున్నది ఎవరు? రాజు కూర్చుంటాడా? రాజు ఎక్కడ కూర్చుంటాడు అని ఆలోచన చేస్తే రాజు గుర్రం మీద కూర్చుంటాడు. గుర్రము రాజరికానికి అధికారానికి గుర్తుగా ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి రాజు ఎక్కడ కూర్చున్నాడు అని ఆలోచన చేస్తే ఈయనంట గాడిద మీద కూర్చున్నాడు. కానీ అక్కడ క్లియర్గా రాయబడినటువంటి మాట ఏంటంటే ఆయనంట సాత్వికుడై. ఈ రాజు ఎవరు అంటే సాత్వికుడు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీ పక్కన వాళ్ళు చెప్పండి, ఎవరైనా సాత్వికుడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వచ్చినటువంటి సమస్య ఏంటో తెలుసా? రాజు అంటే ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే క్రూరంగా ఉండాలి.
రాజు అంటే ఎలాగ ఉండాలంటే అధికార హోదాతో ఉండాలి, అధికారం చలాయించేవాడిగా ఉండాలి. మనకు తెలుసు మన యొక్క నాయకులు వస్తున్నప్పుడు ఏం చేస్తారు, ఎలాంటి ట్రాఫిక్. నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు కూడా నేను చాలా మనసులో అనుకున్నాను, రే పిల్లలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అసలే దూరాలు పడ్డాయి, వెళ్తుంటే మేము కూడా దూరం నిడమనూరు ప్రాంతానికి వెళ్తున్నాను, మధ్యలో ఎవరో మరి వస్తుంది, మరి మంత్రుల్లో ముఖ్యమంత్రో ఇంకెవరో నాకు తెలియదు, కానీ ట్రాఫిక్ అంతటిని ఆపేస్తున్నప్పుడు నేను అనుకున్నాను, అరే వచ్చేవాళ్ళు కనీసం కొద్దిగా టైం చూసుకొని ఎగ్జామ్స్ దాటి వస్తే బాగుండేది కదా, ఈ టైంలో వస్తున్నారు అని మనసులో అనుకుంటూనే వెళ్ళాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, వారు వస్తున్నారు అంటే ఒకవేళ వాళ్ళు వెళ్తుంది, మేము వెళ్ళాను నిడమానూరు అంటే ఏరోప్లేను ఒకవేళ టైమింగ్స్ ప్రకారం వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ అయితే వారు వస్తున్నారంటే వారికి ఉన్నటువంటి అధికారం అక్కడే కనబడిపోద్ది. వారు వస్తున్నారంటే వారికి ఉన్నటువంటి ఏదైతే హోదా ఉందో అక్కడే తెలియజేయబడుతుంది. ఈరోజు ఇక్కడ గమనిస్తున్నటువంటి మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు ఆయన రాజయ్యుండి కూడా ఆయన ఎలా వస్తున్నాడంటే సాత్వికుడుగా వస్తున్నాడు. ఈరోజు ప్రియమైన సంగమ, ఈ వాక్యం ద్వారా దేవుడు నీకు నాకు నేర్పించాలనుకుంటున్నటువంటి సత్యం ఏంటంటే, మట్టల ఆదివారం అని కొద్దిసేపు తర్వాత సాయంత్రం ర్యాలీకి వెళ్తాం, లేకపోతే తర్వాత రానున్నటువంటి ఈస్టర్ని చాలా ఘనంగా చేస్తాం, లేకపోతే క్రిస్మస్లు ఘనంగా చేస్తాం, లేకపోతే న్యూ ఇయర్లు ఘనంగా చేస్తాం, ఆర్భాటాలు బాగా చేస్తాం, కానీ ఆచరణ అనేది మన జీవితాల్లో ఉందా లేదా అన్నదే ఒక ప్రశ్న. ఈరోజు సంవత్సరాలు గడిచిపోతూ ఉండగా, సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉండగా ఎన్నో విధాలైనటువంటి వాక్యాలు వింటున్న లైఫ్లో ఆచరణలోకి నేను వచ్చామా లేదా అన్నదే ప్రశ్న. ఇక్కడ ప్రభు తాను రాజై ఉండి కూడా ఎలా కనబడుతున్నాడంటే సాత్వికుడుగా కనబడుతున్నాడు. ఈ వాక్యం నాకు నేర్పిస్తున్నటువంటి మొట్టమొదటి సత్యం ఏంటంటే, నువ్వు ఘనత పొందాలి అంటే నీకు ఖచ్చితంగా నీకేముండాలో తెలుసా, సాత్వికం ఉండాలి, లేకపోతే తగ్గింపు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే వాక్యాన్ని దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, లూకాసు సువార్త పక్కనే ఉన్నటువంటి వాక్య భాగంలోకి మనం వెళ్తే, లూకాసు సువార్త 14వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామా. లూకా 14:11, తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పెను. చాలండి. ఇక్కడ వాక్యం వినండి, వాక్యం సూటిగా చెప్తున్నమాట. నువ్వు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నీకేముండాలి, తగ్గింపడాలి. నాన్న వింటున్నావా? ఖచ్చితంగా ఏముండాలి, తగ్గింపు ఉండాలి. మనకు చిన్న ఉద్యోగం వస్తే మన హోదాను చూపిస్తాం, మనకు మునుపు కంటే స్థితి మారితే మనం ఎలా ఉంటామంటే హెచ్చించుకుంటాం. ఒకవేళ మనకి ఏదైనా తలాంతు ఉంటే దాన్ని గొప్పగా చెప్పుకుంటాం. ఏమండి, మనకి ఏదైనా ఈ లోకంలో ఒక ప్రత్యేకత కనబడుతూ ఉంటే దేవుడిచ్చినటువంటి ఏ తలాంతైనా దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే మనము చాలా హెచ్చుగా బ్రతుకుతాం. కానీ ప్రభు ఎప్పుడు కూడా దాన్ని బట్టి సంతోషించేవాడు కాడు. ఎందుకో తెలుసా? తన పిల్లలు తనే మాదిరి, తాను ఎలా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడంటే, తన యొక్క సొత్తు, తన ప్రజలు తనకులాగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ కోరుకుంటున్నటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు హెచ్చించబడాలి అని కోరుకుంటున్న దేవుడు నిన్నేమంటున్నాడు తెలుసా? నిన్ను నీవు తగ్గించుకోవాలి. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ రోజుల్లో దినాల్లో పని చేయాలంటే చాలామందికి కష్టంగానే ఉంటుంది. ఏమండి, కష్టమా కాదా? ఇష్టంగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా? కష్టంగా ఉంటుంది. నేను పెట్రోల్ బంక్కి పార్ట్ టైంకి వెళ్ళినప్పుడు, నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను, డిగ్రీ చదువుతున్నాను. అక్కడికి వెళ్ళంగానే పంపు కొట్టడానికి అని చెప్పి, తర్వాత ఆటోనగర్లోనే ఉంది నారాయణ ప్రసాద్ బంక్ అంతా ఓడవమన్నారు. బంక్ అంతా ఓడవమంటే మాకు చెప్పిందేమో పంపు బాయ్గా, మీరేంటి బంక్ ఓడవమంటున్నారు అని అక్కడ ఉన్నటువంటి మేనేజర్తో నేను మా ఫ్రెండ్ ఇంకా ఎవరైతే మేము పార్ట్ టైంకి వెళ్ళామో కొద్దిగా చిన్న సంభాషణ జరిగితే ఆయన వెంటనే నారాయణ ప్రసాద్ గారికి ఫోన్ చేశారు, దాని ఓనర్.
ఆయన అక్కడ నుండి కారులో వచ్చి మా దగ్గరకు వచ్చి ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, మీరు ముందు ఈ పని చేయగలుగుతానే ఏ పని అయినా చేయగలుగుతారు. కొద్దిగా నాటుగా చెప్పాడు ఆయన, నేను దాన్ని కొద్దిగా మార్చి చెప్తున్నాను. ముందు ఈ పని చేయగలుగుతానే ఏ పని అయినా చేయగలుగుతారు, ఇది ఎవరి పని వారు చేయాలి, సొంత పని అన్నట్టుగా అని చెప్పి కొంత నాటుగా చెప్పాడు ఆయన. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, ఆయన అన్నాడు, వెంటనే మేనేజర్తో చెప్పాడు, ఇదిగో ఈ డిగ్రీ చదువుకున్న వాళ్ళని ఎవరు పెట్టుకోమన్నారు మిమ్మల్ని, సరే ముందు వీళ్ళతో అంతా ఊడిపించిన తర్వాత ఒకవేళ మీకు దీనికన్నా మంచిది ఏదైనా ఇవ్వాలంటే ఇవ్వండి, లేకపోతే తీసేయండి అని చెప్పినప్పుడు అప్పుడు మమ్మల్ని బిల్ రైటర్గా చేశారనమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, అదే బంకులోకి వెళ్ళిన ప్రతిసారి నాకు అది జరిగి దాదాపుగా ఒక 20 సంవత్సరాల పైన అయింది. కానీ ఆ బంకులోకి వెళ్ళిన ప్రతిసారి నాకు ఆ మాట గుర్తొస్తూ ఉంటుంది. ప్రతిసారి అక్కడికి వెళ్ళినప్పుడు నా స్థితి గుర్తొస్తూ ఉంటుంది. నేను ఏ స్థితిలో ఏ బంకునైతే ఊడ్చానో అదే బంకులో ఇప్పుడు ఎలా వెళ్తున్నానో ఆలోచన చేసినప్పుడు నా స్థితి నాకు గుర్తొస్తూ ఉంటుంది. ఈరోజు ప్రియమైన సంగమా, దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనుషులు ఎవరిని మాదిరిగా పెట్టుకోవద్దు, కానీ ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి మాదిరి మరెవరో కాదు, స్వయాన ప్రభైన యేసుక్రీస్తు వారు. ఆయనకు ఉన్నటువంటి ఐడెంటిటీ ఏంటో తెలుసా? ఆయన రాజు అయి ఉండి కూడా తనను తాను తగ్గించుకున్నట్లుగా కనబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన హెచ్చించబడ్డాడు, అందుకే ఆయన ఆరాధించబడ్డాడు. నిజంగా నీవున్నటువంటి, ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే, చిన్నపిల్లలు తమ్ముళ్ళు వినాలి, ఇక్కడ ఉన్నటువంటి మాటను ఆలోచన చేస్తే, మీ ఇంట్లో మీ తల్లిదండ్రుల మాట మీరు వింటారా? వారు చెప్పిన దానికి లోబడతారా? వారికి మీరు తగ్గింపు కలిగిన వారిగానే కనబడుతున్నారా? విధేయత కలిగిన వారిగానే కనబడుతున్నారా? వాక్యాన్ని చూపిస్తాను చూడండి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక మనం చదివితే, చిన్నలారా మీ మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరు అందరూ ఎదుటిని వాడి ఎడల దేన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఏమిస్తాడు చెప్పండి? కృప అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నమాట. నిజంగా వాస్తవానికి ఆలోచన చేస్తే జనరేషన్స్ మారుతున్నప్పుడు ఎంత మార్పు వస్తుందో తెలుసా? ఒకప్పుడు జనరేషన్స్లో అమ్మగారితో తొలి దినాల్లో ఉన్నటువంటి పెద్దలే కానీ, అప్పుడు ఉన్నటువంటి కుమారులుగా పిలువబడిన వారే కానీ, తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా ఇప్పటికీ పనిచేసే వాళ్ళు ఎవరైనా కనబడితే వాళ్ళే కనబడతారు. ఇప్పటికీ లోబడేవారిలో కనబడేవారు ఎవరైనా కనబడితే వారే కనబడతారు. ఇప్పుడున్న జనరేషన్ పనిచేయరా అంటే చేస్తారు, చేయరని నేను చెప్పను. ఎందుకంటే మందిర విషయంలో ఎంతో పనిచేశారు, రాత్రి పగలు. నేను చేయరని చెప్పను. కానీ లోబడే విషయంలో, విధేయత చూపించే విషయంలో, ఎవరైనా అక్కడ ఒక పెద్ద నిలబడి మాట్లాడారే అనుకోండి, సరే ఆయన ఏదో మాట్లాడారులే, ఆ సమయానికి తగ్గించుకుంటే పోలా అని అనుకోవడం కంటే ఆ ఇంటి ఫ్యామిలీ విషయాలలో ఆలోచన చేస్తారు. దాన్ని ఎత్తి సూటిపోటు మాటలు అంటారు. ఇదిగో వాళ్ళు అలాగా, వాళ్ళు ఇన్ని ఇలాగే కాపాడుకోలేరు, వాళ్ళు అప్పుడే చేయలేరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళే చేయలేరు, కానీ ఇక్కడ చెప్తారని ఏం చేస్తామంటే మనం చాలాసార్లు వారి లోటుపాట్లను ఎత్తుతూ ఉంటాం. ఇక్కడ వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఎవరు పర్ఫెక్ట్ కాదు. పర్ఫెక్ట్ ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభు వారు తప్ప పర్ఫెక్ట్ అనబడిన వారు ఎవరు బైబిల్ గ్రంథంలో కూడా లేరు. కానీ ఎందుకు ఈ మాట అంటే, మనం ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచన చేస్తే వాళ్ళలో కనపడేదంతా నెగిటివ్గా కనబడుతుంది. కొంతమంది మనం ఏం చేస్తామంటే మైండ్ వాష్ చేస్తూ ఉంటాం. వారిలో ఉన్నటువంటి నెగిటివ్ని అంతా తీసుకెళ్ళి, ఇదిగో వారు ఇలాగా అన్నప్పుడు ఏం జరుగుద్దంటే ఆటోమేటిక్గా వారి మీద మన ప్రభావం ఎలా ఉంటుందంటే ఆ చెడు ప్రభావం వెళ్ళిపోద్ది. మనం చూసే దృష్టి కూడా ఎలా ఉంటుందో తెలుసా? చెడే కనబడుతుంది. కానీ యేసు ప్రభు వారు తనతో ఉన్నటువంటి శిష్యుణ్ణి తను అప్పగించబోతున్నటువంటి దినము వరకు కూడా ఆయన ఏం చేశాడో తెలుసా? ప్రేమించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనకు మాదిరి ఎవరు? ప్రభువే మాదిరి. ఈరోజు వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఆయన అంటున్నాడు కదా, ఏమన్నాడు అంటే, మీరు పెద్దలకు లోబడి.
అది తల్లిదండ్రులు అవ్వచ్చు, సంఘంలో సేవకులు అవ్వచ్చు, లేకపోతే పెద్దలుగా నిలబడుతున్న వారు అవ్వచ్చు, ఎవరైనప్పటికీ, ఉద్యోగాలు అవ్వచ్చు, లేకపోతే ఇంటి దగ్గర అవ్వచ్చు, ఇంకెక్కడైనా అవ్వచ్చు, చిన్నలైనటువంటి వారు ఏం చేయాలంటే పెద్దలకు లోబడాలి. ఎందుకు లోబడాలి? అక్కడ రాయబడిన మాటను చూస్తే, ఇదిగో ఆయన అంటున్నాడు, మీరందరూ ఎదుటి వాని ఎడల ఎలాంటి మనసు అంట, దేన మనస్సు అని వస్త్రం ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. అంటే మీకు అలంకరణ ఏంటి? దేన మనస్సే. అలంకరణ అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టుగా ఉండరులేండి. ఏదైనా ఫంక్షన్ ఉంటే ఇలాగే ఉంటారా? కొంతమంది దేన మనస్సు అనే వస్త్రం అంటే ఏమనుకుంటారో తెలుసా? చర్చికి పాత బట్టలు వేసుకురావడం దేన మనస్సు అనుకుంటారు. ఏమండి, చర్చికి ఉన్న వాటిలో పాతవి అంటే మరీ పాతవి కాదు, మరీ కొత్తవి కాదు. మరీ కొత్త వేసుకొస్తే ఏమనుకుంటారో, నాకేదో బాగా ఉందని అనుకుంటారేమో. ఏం చేస్తారంటే కొంతమంది మీడియం మెయింటైన్ చేస్తూ ఉంటారు. మీడియం అదే ఒక 2 గంటలు అవనివ్వండి, ఏదైనా ఫంక్షన్ ఉండనివ్వండి, మళ్ళీ నేను వాళ్ళని అక్కడ చూశాను అనుకోండి, మన వాళ్ళేనా అన్నట్టుగా కనబడతారు. అది కాదు దేన మనస్సు అంటే. దేన మనస్సు అన్న మాటను ఆలోచన చేస్తే అది మన యొక్క వ్యక్తిత్వం, అదొక అలంకరణ. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, కింద వచనంలో చూస్తే దేవుడు ఏం చేస్తాడంట, అహంకారులను ఎదిరించి దీనులకు ఏమిస్తాడో తెలుసా? కృపానుగ్రహిస్తాడు. పక్కన వాళ్ళు చెప్పండి, ఏమిస్తాడైనా? నువ్వు నిజంగా దేవుని యొక్క కృపను పొందుకోవాలి అంటే, దేవుని కృపలో నువ్వు వర్ధిల్లాలి అంటే, ఖచ్చితంగా ఎదుటి వారిని నువ్వు ఏం చేయాలంటే ప్రేమించాలి. ఎదుటి వారి ఎడల నువ్వు దేన మనసు కలిగి ఉండాలి. ఎదుటి వారి ఎడల నువ్వేం చేయాలో చెప్పనా? నగో ప్రేమ కలిగి ఉండాలి. అక్కడే రాయబడి ఉంది. ఎందుకు అంటే ఆయన అంటాడు చూడండి 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉండడు. దేవుని స్తోత్రం చెప్దామా? నాకు ప్రశ్న అడగమంటారా? ఏంటో ప్రశ్న? దేవుడు మన హెచ్చిస్తాడంటారా, హెచ్చించరా? చెప్పండి. దేవుడు మీ పక్కన ఉన్నవారు చెప్పండి, నేను హెచ్చిస్తాడని చెప్పండి. దేవుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు. కానీ తగిన సమయం ఉంది. ఆ సమయం కొరకు నువ్వేం చేయాలంటే ఆయన బలిష్టమైనటువంటి చేతుల కిందకు నువ్వు దేన మనస్కులై రావాలి. కొంతమంది ఎదిరించే మనసు ఉంటుంది. దేవుడు చేయట్లా, దేవుడు ఇవ్వట్లా, దేవుడు ఇస్తాడా ఇవ్వడా, దేవుడు చేస్తాడా దేవుడా, ఎంతకాలం అంటారు కొంతమంది. నీకు తెలుసా టైమింగు ఎప్పుడు హెచ్చిస్తాడో? నీకు తెలుసా అసలు నువ్వు ఆ పర్ఫెక్ట్నెస్లోకి రాకముందే నిన్ను హెచ్చిస్తే మళ్ళీ దేవుని మర్చిపోతావేమో. ఎందుకంటే మనుషులను ఆధారం చేసుకొని అనేకమైన దెబ్బలు తిని దేవుడి స్థానాన్ని మనుషులకి ఇచ్చి ఎంతోమంది కురింగిపోతున్నటువంటి వారు అనేకులు ఉండగా, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆయన బలిష్టమైనటువంటి చేతుల కింద నువ్వు దేన మనసుకు అయి ఉంటే, ఇదిగో తగిన సమయమందు ఆయన నిన్ను ఏం చేస్తాడు అంటే హెచ్చిస్తాడు. ఆమేన్. కాబట్టి ఈరోజు నాకు ఈ పామ్ సండే ప్రభువారి ద్వారా నేను నేర్చుకుంటున్నటువంటి సత్యం ఏంటంటే, నేను ఏం కలిగి ఉండాలి చెప్పండి? తగ్గింపు ఉండాలి, దేన మనస్కులై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ దేన మనసు అనే ఆ అలంకరణ నువ్వు ధరించకుండా ఎన్ని ఆర్భాటాలు చేసినా, ఎన్ని హంగులు చేసినా, ఎన్ని లైటింగ్స్ పెట్టినా, లేకపోతే ఎంత డెకరేషన్ చేసినా, ఎన్ని కొత్త వస్త్రాలు వేసుకున్నా దేవుడు అనుకుంటాడు నువ్వు ఇప్పుడు ఇంతేనా అని అనుకుంటాడు. దేవుడు నిన్నేమో అలా చూడాలనుకుంటుంటే నువ్వు ఇలా ఉండిపోవడానికి కారణం ఎవరో తెలుసా? నీవే. ఈరోజు సరే రండి ముందుకెళ్దాం. ఇక్కడ గమనిస్తే దేవుని వాక్యంలోంచి చూస్తే యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైంది కాదు అనేను. దేవుని స్తోత్రం చెప్దామా? ఇప్పుడు వీళ్ళు హోసన్నా జయం, హోసన్నా జయం, హోసన్నా జయం అంటున్నారు. ఎవరు వాళ్ళు? ఎవరండి? యూదులు.
యేసు ప్రభు వారు గాడిద మీద వస్తుంటే జయము 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 అంటున్నారు, ఆర్భాటాలు చేస్తున్నారు, బట్టలు బరుస్తూ ఉన్నారు, మట్టలు బరుస్తూ ఉన్నారు, ఎంతో హడావిడి చేస్తూ ఉన్నారు. బాగానే ఉంది. ఎందుకు చేస్తున్నారు? మళ్ళీ ఇందాక వేసిన ప్రశ్నే. ఎందుకంటే ఆయన ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటో తెలుసా? రాజు వచ్చాడు, మా స్థితిని మారుస్తాడు. రాజు వస్తాడు, ఆయన రాజ్యపాలన చేస్తాడు. రాజు వచ్చాడు, ఈ భూ సంబంధమైనటువంటి రాజ్యపాలన చేస్తాడు, ఈ భూ సంబంధమైన దాన్ని స్థాపిస్తాడు. ఇప్పుడు మాట్లాడగనా, ఇక్కడ వారు మాత్రమే కాదు, ఈ రోజుకి కూడా యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి మనలో కూడా చాలామంది భూ సంబంధమైన వాటి కొరకే వెతికేవారు ఉన్నారు. దేవుణ్ణి ఎలా చూస్తారు అంటే ఒక వాచ్మెన్ గాను, దేవుని ఎలాగ చూస్తారంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ గాను. అంటే అర్థమైందో లేదో మీకు? వాచ్మెన్ ఏం చేస్తాడు? మనకు ఒక మంచి వచనం దొరికింది, అది ఏంటంటే ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపో. కాబట్టి నువ్వు నిద్రపో, ప్రార్థనకు రాక, సహవాసంలో ఉండక, ఉపవాస దినాల్లో పాల్గొనక, నీవు నీ ఇష్టం వచ్చినట్టుగా ఉంటూ ఈ మాట ఒకటి పెట్టుకొని తిరుగు. ఏంటి ఆ మాట అంటే, ఇశ్రాయేలుని కాపాడువాడు కొనకడు నిద్ర. మరి ఆయనే చెప్పాడుగా, నువ్వు శోధనలో పడకుండా నిమిత్తము మెలకువగలిగి ప్రార్థన చేయమని ఆయన కదా చెప్పింది. మరి ఈ మాటని ఇప్పుడు పట్టుకోవట్లేదే ఏమండి? ఈ మాటని ఇప్పుడు ఆలోచన చేయట్లేదే? శోధన ఆల్రెడీ వస్తుంది, శోధన ఆల్రెడీ ప్రవేశించింది, ఆల్రెడీ శ్రమలో ఉన్నావు, ఆల్రెడీ కృంగిపోతున్నావు, ఆల్రెడీ వేదన చెందుతున్నావు, నేను విడిపించే వాళ్ళు ఎవరో తెలియట్లేదు, పరిస్థితులు ఎక్కడ కూడా దారి కనబట్టలేదు. ఇలాంటి సమయంలో కూడా నువ్వు ఇంకా దేవుని దగ్గర మెలకు కలిగినటువంటి వ్యక్తిగా ఉండకుండా, దేవుని పాదాలు పట్టుకునే వ్యక్తిగా ఉండకుండా, నువ్వు ఇదే మాట భూ సంబంధమైన వాటి విషయంలోనే, భూ సంబంధమైన ప్రయాణాల్లోనే, భూ సంబంధమైనటువంటి ప్రయోజనాల కొరకే నువ్వు దేవుని వెతుకుతా ఉంటే వీళ్ళకి మనకు పెద్ద వ్యత్యాసము లేదు. ఇంకో మాట చెప్పమంటారా? ఇంకో మాట చెప్పమంటే అసలు మనకంటే వాళ్ళే బెటర్. ఎందుకో తెలుసా? వాళ్ళకి సంపూర్ణంగా సత్యం తెలీదు, కానీ మనకు ప్రతి భక్తుని జీవిత చరిత్ర తెలుసు. వాళ్ళు రాబోతున్నటువంటి ఇక్కడ ఈ సన్నివేశం తర్వాత ఏం జరగబోతుందో కూడా నీకు తెలుసు, ఎవరు అప్పగించబోతున్నారో కూడా నీకు తెలుసు. అంటే అంత గొప్ప సాక్షి సమూహాన్ని దేవుడి వాక్యంలో ఉంచి, నానా వినాలి, దేవుడి వాక్యంలో ఉంచి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీవు ఏం వెతకాలి, ఎవరిని వెతకాలి చెప్పండి? ఇక్కడ గమనిస్తే ఆయన ఇచ్చే రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. దేవుని స్తోత్రం చెప్దామా? నువ్వు ఈ లోక సంబంధమైంది, దేవుడు నీ అవసరతలకు తగినట్లు సమయోచితమైన సహాయం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఏ సమయానికి నాకు ఏది అవసరమో అదే ఇస్తాడు. ఏ సమయానికి నాకు ఏది మేలో అదే జరిగిస్తాడు. అంత మాత్రమే కానీ అదే నా యొక్క ధ్యాస, అదే నా గురయ్యి దాని కొరకే బ్రతుకుతే అసలైన దాన్ని కోల్పోతున్నారు. ఈరోజు ఇక్కడ వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే వారు అంటున్నారు, యేసు ప్రభు చెప్తున్నాడు, యేసు అంటున్నాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదు, కానీ నా రాజ్యం యెహ సంబంధమైంది కాదు. ఎందుకని సేవకులు ఎవరండి? ఆయన సేవకులు ఎవరు అంటే దేవదూతలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంత మాట చెప్పాక కూడా శిష్యులు అంటున్నారు, ఎందుకంటే మళ్ళీ భూ సంబంధమైన మాట ఇది. ఇక్కడ వాక్యాన్ని చూస్తే చాలా స్పష్టంగా ఆయన ఆజ్ఞిస్తే పరలోకం దిగిరాగలదు. ఆయన ఆజ్ఞిస్తే అయ్యో ఇక్కడ ఉన్నటువంటి ఆ దేవదూతలు దిగిరాగలవు. ఒక్క దూత 180,000 మందిని చంపినట్టుగా మనం పాత నిబంధనలో చూస్తాం. ఒక్క దూతే. ఆయన దగ్గర ఎంతమంది దూతలు ఉన్నారు ఆలోచన చేయండి. మరి అలాంటిది ఆయన అంటాడు, నేను ఆజ్ఞాపిస్తే, నేను తప్పించుకోవాలనుకుంటే అసలు వారు వచ్చి పోరాడు. కానీ అది కాదు, నేను ఈ భూమి మీదకి వచ్చింది మానవుడు దేన్నైతే జయించలేకపోతున్నాడు, ఏ పాపమైతే, ఏ మరణమైతే, దాని నుండి మిమ్మల్ని విడిపించడానికి. ఇది నా రక్షణ ప్రణాళిక కనుక నా రాజ్యం ఇహ సంబంధమైంది కాదు. దేవుని స్తోత్రం చెప్దామా? అవసరమైతే కొంతమంది ఈ లోక ప్రయోజనాల కోసం, ఏమండి, ఈ లోక ప్రయోజనాల కోసం బాప్తిసాలు తీసుకోరు,
రక్షణ అనుభవంలోకి రారు. ఎందుకంటే ఈ లోక ప్రయోజనాలు ఏమైనా మిస్ అవుతుంది. కొన్నిసార్లు ఏమంటారంటే తండ్రి మారలేదు, కొడుకుగా ప్రభువుని అంగీకరించిన రక్షణలోకి రాకుండా బాప్తిసం తీసుకోరు. ఎందుకంటే ఒకవేళ తండ్రికి తలగోరు పెట్టాల్సి వస్తుందేమో అని. అలాంటి వారు కూడా ఉన్నారు. పిల్లలకు పెళ్ళిళ్ళు కావేమోనని బాప్తిజాలు తీసుకోకుండా రక్షణ అనుభవం లేని వారు ఎంతోమంది ఉన్నారు. సంవత్సరాలు గడిచిన ఎంతసేపు కూడా ఈ భూ సంబంధమైన వాటి కొరకు ఇక్కడ ఏదో ప్రయోజనాలు పోతాయని. కానీ నీకు తెలుసా, ఈరోజే ఒకవేళ రక్షణ దినమైతే, ఈరోజే ఒకవేళ దేవుని రాకడ దినమైతే ఏంటి నీ పరిస్థితి? ఎవరు నేను రక్షించగలరు? ఏ పాస్టర్ గారు రాగలరు? ఏ పాస్టర్ గారు రాగలరు? నీకోసం ఒకరితో పుచ్చుకోగలరు? అందుకే ప్రభు వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 14వ వచనం కనుక మనం చదువుకుంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 14వ వచనం, చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్తే ఈయనే అని చెప్పుకొనిరి. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకోనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా, దేవుని స్తోత్రం చెప్దామా? అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా? బైబిల్ చూడట్లేదు. ఇక్కడ వాక్యాన్ని చూస్తే యేసు క్రీస్తు వారి దగ్గరికి ఆయన సూచక్రియలు చేసిన తర్వాత వాళ్ళు అనుకున్నారంట, ఈయన రాజుగా చేద్దాం అని చెప్పేసి వీళ్ళు మనసులో అనుకుంటున్న విషయం ఎవరికి తెలిసింది? ప్రభు గ్రహించి వెంటనే అక్కడ నుండి ఏమైపోయాడు చెప్పండి? కొండ మీదకి వెళ్ళి తను రాజుగా చేస్తానంటే సంతోషించాలా, వెళ్ళిపోవాలా? చెప్పండి. ఒకవేళ భౌతికమైన వ్యక్తి అయితే ఏం చేస్తారు? సంతోషిస్తారు. అవసరమైతే దేనికోసమైనా మనం ఏం చేస్తామో తెలుసా? ప్రభువుని విడిచిపెట్టేస్తాం. ఏదో బెనిఫిట్ కోసం వస్తుందంటే, అవసరమైతే, అందరూ కాదు, కొంతమంది ఎలాంటి వారు ఉంటారంటే అవసరమైతే అప్పటికప్పుడు బొట్టు కూడా పెట్టుకుంటారు. ఏదో ప్రయోజనమైన ప్రభుత్వం పరంగా ఏదైనటువంటి ప్రయోజనాలు దొరుకుతున్నాయంటే, లేకపోతే ఏం చేస్తారో తెలుసా? మభ్య పెడతా ఉంటారు, లేనిది కల్పిస్తూ ఉంటారు, లేనిది చూపిస్తూ ఉంటారు. అక్కడ ఏమీ ఉండదో కానీ చూపిస్తారు కూడా. అవసరమైతే మోసానికి కూడా దిగుతారు. కానీ ప్రభువు దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఎవరో మనుషులు కాదు మాదిరి, ప్రభువే మాదిరి. తనను రాజుగా చెయ్యాలని ప్రజలు తలంచుకుంటున్నారని ఎరిగి ఆయన మళ్ళీ అంటే ఎక్కడికి వెళ్ళాడంట? కొండ మీదకి వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? ఆయన అంటున్నాడు, నా రాజ్యము ఇహ సంబంధమైంది కాదు. ఈరోజు ఈ శబ్దం, ఈ స్వరం నీకు ఎందుకు పదే పదే వినబడుతుందంటే, దేవుడు నిన్ను చూడాలనుకుంటున్న ఆ రాజ్యంలో, దానికి వారసురాలుగా చూడాలనుకుంటున్నాడు. దానిలో నిన్ను ఉంచడానికి, దానిలో నిన్ను నిలబెట్టడానికి ఆయన చేయాల్సిందంతా ఆయన చేసేసాడు. నువ్వు చేయాల్సింది ఏమి లేదు. నమ్ముకోవడం, ఒప్పుకోవడం, విడిచిపెట్టడం, ఆయన్ని రక్షణకర్తగా అంగీకరించడం, రక్షించబడడం, బాప్తిజ అనుభవం కలిగి ఉండడం, ప్రభు వచ్చేంత వరకు నమ్మకంగా ఉండడం. దేవుని స్తోత్రం కలుగును గాక. లేకపోతే నువ్వు వేల కానుకలు ఇవ్వచ్చునేమో కానీ, వేల ఏమండి భాగాలు ఇవ్వచ్చునేమో కానీ, నీకు హృదయంలో రక్షణ అనుభవం లేకపోతే, రక్షణ నిశ్చయత లేకపోతే నువ్వు ఎలాంటి ఉన్నత స్థితిలో ఉన్నా రక్షణ అనేది లేకపోతే నువ్వు ఎప్పుడు కూడా దేవుని దృష్టిలో పేదవాడివే. రండి, రెండవ సత్యం, ఆయన రాజ్యం ఇహపరమైంది కాదు. రండి, మూడవ మాటలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం, త్వరగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 22వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లు, అందుకు పిలాతు, ఇలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతువని వారిని అడగగా, సిలువ వేయమని అందరూ చెప్పారు. ఇంతగా అందరూ ఎవరండి? అందరూ ఎవరు? ఇంకా క్లియర్గా చెప్పాలంటే అందరూ ఎవరంటే, ఇదిగో ఇప్పుడు ఈ మట్ల ఆదివారం నాడు ఏం చేశారు వాళ్ళు? ఓసన్నా ఓసన్నా, జయమో జయమో అని చెప్పినటువంటి వీళ్ళే ఏమంటున్నారు తెలుసా? యేసుక్రీస్తు వారిని సిలువ వేయమంటున్నారు. నేను ఒక మాట అడగనా? మొన్నటిదాకేమో స్తుతించిన వాళ్ళు ఇప్పుడేంటి, ఎందుకు సిలువ వేయమంటున్నారు? వారిలో ఏమి లేదు చెప్పండి? ఏమి లేదు.
ఏమి లేదు, విశ్వాసం లేదు, స్థిరత్వం లేదు. ఏమి లేదు చెప్పండి. నేను ఒక మాట చెప్పున, కొంతమంది కొన్నిసార్లు ఉప్పొంగుతూ ఉంటారు. ఉప్పొంగడం ఏంటో తెలుసా? ప్రార్థనలో బాగా కనబడతారు, నడిపించడంలో బాగా కనబడతారు, అన్నిట్లో బాగా కనబడతారు. కానీ చిన్న సమస్య రాగానే ఏమైపోతారో తెలుసా? కనుమరుగైపోతారు. ఎంతగా కనుమరుగవుతారంటే ముఖం కూడా కనపడినంతగా కనుమరుగవుతారు. ఎందుకంటే వీరు కట్టుకున్న పునాది, వీరు వేసుకున్నటువంటి పునాది మనుషుల మీద, పరిస్థితుల మీద. అదే నీవు గనక డీప్లీ రూటెడ్ అంటారు, అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే బలమైనటువంటి పునాది గనక వేసుకోగలిగితే, అది ప్రభువులో గనక అయి ఉంటే, అది ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా, వినండి, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా వారు ఎన్నడూ కూడా కదల్చబడనే. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే కదా మత్తయి సువార్తలో ఏమంటుంది? ఈ నా మాట విని ఎక్కడ కట్టుకోవాలి? ఇల్లు బండ మరెవరో కాదు, యేసు క్రీస్తే. ఆ బండ మీద కట్టబడిన ఇల్లు ఉంది, ఇసుక నేల మీద కట్టబడిన ఇల్లు కూడా ఉంది. వినాలి. ఇసుక నేల మీద కట్టబడినటువంటి ఇల్లు కూడా ఉంది. రెండు కూడా కట్టబడినవే. ఒకటి త్వరగా కట్టబడింది, ఒకటి కష్టంగా కట్టబడింది. బండ మీద కట్టడం అంటే ఎంత కష్టమో తాపి మేస్తులకు తెలుసు. ఎందుకు అంటే దాని కొరకు వాళ్ళు బండ మీద కట్టాలంటే అంత చెక్కాలి, లోకల్ నుండి తవ్వాలి. మట్టి మీద కట్టినంతగా, లేకపోతే ఇసుక మీద కట్టినంత తేలిక ఎంత మాత్రమో కాదు. సరే కష్టం ఎందుకులే, త్వరగా అయిపోద్ది కదా, ఏదైతే ఇల్లే కదా అన్నట్టుగా కడితే. మొన్న ఒకసారి ఎవరిదో నాకున్న పెద్ద సమస్య ఏంటంటే చెప్తాను, ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి. ఎవరో ఒకరు సంఘస్థులు ఏమంటారంటే, పాస్టర్ గారు కొద్దిగా మేము స్థలం కొనుక్కుంటున్నాము లేదా ఇల్లు కొనుక్కుంటున్నాము, కొద్దిగా వస్తారా అని అడుగుతారు. వాళ్ళతో రామని చెప్పలేం కదా, వెళ్తాం. వెళ్ళినప్పుడు ఇదెవరో చూస్తారు, పాస్టర్ గారు స్థలాల మీద స్థలాలు, పొలాల మీద పొలాలు, ఇల్లుల మీద ఇల్లులు కట్టుకుంటున్నాం అని అనుకుంటారు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మొన్న ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకరితో వెళ్ళాను నేను, వారు స్థలం కొనుక్కుంటానంటే సరే వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ స్థలం కలిగినటువంటి ఓనర్ చెప్తున్నాడు, ఇప్పుడున్న బిల్డర్లు అందరూ కాదు, ఎవరైనా బిల్డర్లు అంటే నాకు వ్యతిరేకంగా మాట్లాడతారేమో, ఆయన చెప్పిన మాట నేను చెప్తున్నాను. ఇప్పుడున్న బిల్డర్లు ఎంత మోసం చేస్తున్నారంటే 12 mm రాడ్ వేయాలి, కానీ 10 mm రాడ్డు కొంతమంది అయితే ఆటో నగర్లో నుండి కూడా కొనుక్కొచ్చేసి పాత రాడ్లు తీసుకొచ్చేసి కట్టేసి ఇల్లులు, పెయింట్లు మాత్రం బాగా వేస్తుంటే ఎగబడి కొనుక్కుంటున్నారంట. నమ్మకంగా, నాణ్యంగా, బలంగా కడుతుంటే దాన్ని తీసేసినట్టుగా చూస్తున్నారు. కానీ నాణ్యత లేకుండా కట్టి హంగులు చేస్తే మాత్రం ఎగబడి కొనుక్కుంటున్నారు అని అంటున్నారు ఒక ఆయన. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, బండ మీద కట్టబడినటువంటి గృహము ఇసుక నేల మీద కట్టబడినటువంటి గృహాన్ని పోల్చి చూసినప్పుడు అది కూడా చూడడానికి అలాగే ఉండొచ్చును. కానీ దానికి ఒకసారి తుఫాను వచ్చింది, వర్షం వచ్చింది, అప్పుడు దానికి కొట్టినప్పుడు ఏం జరిగిందంటే, దీని ఇసుక నేల మీద కట్టబడింది కాబట్టి కూలిపోయింది. ప్రియ సంగమా, ఈ మాట దేవుడు ఎందుకు మనతో మాట్లాడుతున్నాడు తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వస్తున్నా చేయమన్నారే, అలాంటి వారు వెంటనే సిలువేయాలనే పలకడానికి కారణం ఏంటంటే వారిలో ఏమి లేదు, విశ్వాసం లేదు. వారు భౌతికమైనటువంటి చూపులు చూస్తున్నారు. భౌతికంగా ప్రభువుని ఎలా అనుకుంటున్నారంటే రాజుగా అనుకుంటున్నారు. కానీ ఆయనకు ముఖ్య ఉద్దేశం ఏంటో అన్నది వారు ఎవరు కూడా ఆత్మీయంగా నాటబడిన వారు కాదు. ఈరోజు సంఘంతో దేవుడు ఎందుకు మాట చెప్తున్నాడు తెలుసా? నీవు నాటబడిన వ్యక్తిగానే ఉన్నావా? ఏమండి, నువ్వు నాటబడిన వ్యక్తిగానే ఉన్నావా? ఒక తల్లి, ఒక కుమార్తె, వారి ఇరువురు కూడా ఒక మొక్కను తల్లి ఏం చేస్తుందంటే, ఫస్ట్ చిన్న దాంట్లో ఒక డబ్బాలో పెట్టింది, అది కొద్దిగా పెరిగింది. తర్వాత ప్లేస్ మార్చి ఒక కుండీలో పెట్టింది, అది కొద్దిగా పెరిగింది. మళ్ళీ ఏం చేస్తుందంటే తల్లి దాని లోపలికి ఏర్లు వరకు కూడా బలంగా కింద దాకా తవ్వి తీసి భూమిలో పెట్టింది. ఇదంతా చూస్తున్నటువంటి ఆ పిల్ల అడిగిందంట, అమ్మా నువ్వు వేసేదేదో అక్కడే ఉంచేయచ్చు కదా, పోనీ తర్వాత అందులోనే ఉంచవచ్చు కదా, మళ్ళీ భూమిలో పెట్టుతున్నావు. నువ్వు ఆ వేర్లు తవ్వుతున్నప్పుడు ఆ మొక్కకి ఎంత బాధ కలుగుద్దో అసలు నీకు అర్థమవుతుందా అమ్మా అని అడిగిందంట ఈ పాప. అప్పుడు ఆ తల్లి చెప్పిన మాట ఏంటో తెలుసా?
ఏమంది అంటే ఒకవేళ అందులోనే ఉంచితే అది చచ్చిపోద్ది, లేకపోతే ఇందులో వేసినా కానీ అది చచ్చిపోద్ది. అది నిజంగా బాధపడేది అప్పుడు కాదు, ఎప్పుడో తెలుసా? మనం అందులోనే ఉంచేస్తే. అది ఉండాల్సింది ఎక్కడో తెలుసా? నేలలో ఉండాలి. అప్పుడు అది దాని వేర్లు ఎక్కడికి వెళ్తాయో తెలుసా? లోతుల్లోకి వెళ్తాయి. లోతుల్లోకి వెళ్ళిందంటే అది బాగా ఎదుగుద్ది. ఈరోజు ప్రియమైన సంగమా, నేను వస్తున్నానులే అనుకోవద్దు, ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్నాను అనుకోవద్దు, కేవలం ఆచారపూరితమైన భక్తి చేయొద్దు. కారణం ఏంటంటే నువ్వు కనుక లోతుగా నాటబడకపోతే రానున్నటువంటి ఉపద్రవాల నుండి కాపాడగలిగిన వారెవరో. ఈరోజు సంఘంతో దేవుడు ఎందుకు మాట మాట్లాడుతున్నాడంటే ఆయన కోరుకుంటున్న విశ్వాసం ఎలాంటిదో తెలుసా? తాత్కాలికమైనటువంటి రెప్పపాటులో మాయమైపోయే ఈ భూ సంబంధమైనటువంటి విశ్వాసం కాదు. నువ్వు లోతుగా నాటబడాలి. దేవుని స్తోత్రం కలుగురుగాక. నీ పక్కన వాళ్ళు చెప్పండి, ఎలా నాటబడాలి? నువ్వు విశ్వాసంలో ఎలా నాటబడాలి? లోతుగా నాటబడాలి. ఈ మాట నా సొంత మాట కాదు, కానీ దేవుని వాక్యంలోంచే చూద్దాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, అపోస్తుడైనటువంటి పౌలు కొలసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, అంగీకరించిన విధముగా చెప్పండి ఎలాగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు ఎలా ఉండాలి చెప్పండి. మీ పక్కన వాళ్ళు చెప్పండి, విశ్వాసం ఏముండాలి? అందరు చెప్పాలి, పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, విశ్వాసం ఏముండాలి? ఇంకా స్థిరంగా లేకుండా విశ్వాసం చేస్తే చేయడమే మానేయి. చేస్తే కనుక ఎలాంటి విశ్వాసం చేయాలి తెలుసా? స్థిరమైన విశ్వాసం. దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. నిఖార్స్ అయినటువంటి క్రైస్తవుడు ఈ ఆర్భాటాలు కాదు చేయాల్సింది. నీకు ఉండాల్సింది ఏంటో తెలుసా? స్థిరమైన విశ్వాసం. ఆ ప్రజలకు లేనిది అదే. అందుకే వారు జయము అన్నారు, కానీ వాళ్ళు ఏమన్నారో తెలుసా? సిలువ వేయమన్నారు. ఈరోజు మనం అనుకుంటాం మేమైతే విశ్వాసంలో ఉన్నాం, మేమెక్కడ సిలువ వేస్తున్నామని. కానీ ఒక మాట చెప్పనా, మీరు బ్రతకాల్సినట్లుగా బ్రతకపోవడమే సిలువేయడం. యవనస్తులు ఉన్నారు, లోకంలో ఇష్టానుసారంగా తిరుగుతూ వారి ద్వారా దేవుడి నామానికి అవమానం వస్తుందనుకో, మీరు చేస్తున్న పని ఏంటో తెలుసా? సిలువ వేయడమే. దేవునికి అవమానం తెచ్చే ఏ పని అయినప్పటికీ, దేవునికి అవమానకరంగా జీవిస్తున్న ఏ స్థితి అయినప్పటికీ మనం మళ్ళీ ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి సిలువ వేస్తున్నాం. వారు ఒకసారి వేశారు. మనం ఏం చేస్తున్నామంటే మన ప్రవర్తన బట్టి, మన మాటను బట్టి, మన ఆలోచన బట్టి, మన క్రియలను బట్టి, మన విధానం బట్టి, మన యొక్క విశ్వాసహీనతను బట్టి ఏం చేస్తున్నామంటే సిలువ వేస్తున్నాం. అందుకే ఇక్కడ వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే అక్కడే ఉంది. ఎఫెసీ పత్రికలో కూడా మనం చూస్తే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, త్వరగా 3వ అధ్యాయం 17వ వచనాన్ని కనుక మనం చూస్తే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగిన వారై ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చెప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు, నీ పక్కన చెప్పండి ఎలా అవ్వాలి మనం? పూర్ణులగునట్లుగా. అంటే పూర్ణులు అంటే ఏంటో తెలుసా? కంప్లీట్నెస్. ఏమంటారు? అల్లాటప్ప కొద్దిగా ఏదో వచ్చామా, ఏదో వెళ్ళామా. మీరు ఏ చర్చికి వెళ్తారు? కర్మేల్ ఫెయిత్తో కట్ట మీద ఉంటుందండి. కాదు, దేవుడు నిన్ను గుర్తించాలి. దేవుని స్తోత్రం కలుగురుగాక. నీ విశ్వాసం ఎక్కడుంది? నీ విశ్వాసం ఎవరిలో ఉంది? నీ విశ్వాసం యొక్క బలం ఎంత? నువ్వు సంపూర్ణతలో ఉన్నావా లేదా అన్నదే ప్రభు చూస్తాడు. ఇక్కడ వాక్యాన్ని చూస్తే అని అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? ఆ మాట కూడా చదువుదాం, ముందుకెళ్దామా? ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు చాలండి. దేవుని స్తోత్రం చెప్దామా? నేను ఒక మాట సూటిగా అడగన్నా, నీకు యేసు ప్రభు వారిలో ఉన్న ప్రేమ యొక్క లోతు ఎంతో తెలుసా? ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం యొక్క వెడల్పు ఎంతో తెలుసా?
పొడుగు ఎంతో తెలుసా? ఏం తెలుసు? వచ్చామా, విన్నామా, వెళ్ళిపోయామా, మళ్ళీ ఇంకొక వారం వచ్చామా అన్నట్టుంటే ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. అలాంటి వారు పరలోకానికి వెళ్ళలేరు. దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఈరోజు సంఘాలకు కావాల్సింది, సేవకులకు కావాల్సింది ఏంటంటే తెలుసా? సంఖ్య కావాలి. 10,000 మంది వస్తారు, లక్షల మంది వస్తారని కాదు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట అంటే ఎంతమంది కాదో, ఎంత క్వాలిటీ కావాలి. క్వాలిటీ ఫస్ట్, క్వాంటిటీ నెక్స్ట్. దేవుని స్తోత్రం కలుగును గాక. 10 మంది ఉన్న క్వాలిటీ కలిగిన వారికి దేవుడు ఒకరోజు ప్రభు రాకడ వస్తే ఆ సేవకుడు సగౌరవంగా నా దగ్గర ఉన్న 10 మంది కొరకు నేను సిద్ధపరిచానయ్యా అని చెప్పగలడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 100 మంది ఉన్నా సరైనటువంటి వారు కాకపోతే, స్థిరపరచబడకపోతే, విశ్వాసంలో నిలకడగా లేకపోతే అలాంటి వారి విషయంలో సేవకుడు లెక్క చెప్పాలి, తర్వాత వారు కూడా లెక్క అప్పగించుకోవాలి. ఈరోజు మేము మిమ్మల్ని భయపెట్టడానికి, బెదిరించడానికి మాట చెప్పట్లేదు. మన విశ్వాసం ఎలాగుంది? విశ్వాసము స్థిరపరచబడిన విశ్వాసమేనా? ఈ మట్టల ఆదివారం నాడు దేవుడు నిన్ను నన్ను ఛాలెంజ్ చేస్తున్నాడు, నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. నువ్వు నిజముగా ఆయన కొరకు బ్రతికే వ్యక్తివైతే ఇదిగో ఈ అనుభవాలు ఉండాలి, ఈ అనుభవాలు ఉండాలి. 4వదిగా ముందుకెళ్తే చూడండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చదువుకుందామా? జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ కలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇందాక చదువుకున్న మత్తయి సువార్త 21:5లో కూడా నీ రాజు సాత్వికుడై గాడిదనెక్కి వస్తున్నాడని మనం చదువుకున్నాం. ఇక్కడ జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో కూడా, అమ్మలారా వినండి, 9వ వచనంలో కూడా ఇదే మాటను చదువుకుంటున్నాం. ఈ జకర్యా గ్రంథానికి మనం చదువుకున్న మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఆ సమయానికి కాలం యొక్క గ్యాప్ ఎంతో ఎవరికైనా తెలుసా? కాలం యొక్క గ్యాప్ ఎంతో ఎవరికైనా తెలుసా? ఎన్ని 5? వెరీ గుడ్. 500 సంవత్సరాలు పైనే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు ఇచ్చిన ప్రవచనం? ఎప్పుడు చెప్పిన వాగ్దానం? చెప్పండి, ఎప్పుడు చెప్పిన వాగ్దానం అది? 500 సంవత్సరాలకు ముందు చెప్పినటువంటి వాగ్దానాన్ని దేవుడు ఖచ్చితంగా నెరవేర్చాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం నాకు నేర్పిస్తున్నటువంటి గొప్ప ఆత్మీయ సత్యం ఏంటంటే దేవుడు తను చెప్పింది చెప్పినట్టుగా చేస్తాడు. ఆమేన్. నీ పక్కన వాళ్ళు చెప్పండి, ఏం చేస్తాడు ఆయన? ఆయన వాగ్దానం ఇస్తే నెరవేరుస్తాడు, ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తాడు. ఎందుకంటే దేవుడిని మనం ఎప్పుడు కూడా ఎలా ప్రశ్నిస్తామో తెలుసా? ఎప్పుడు చేస్తావు ప్రభా, ఎప్పుడు చేస్తావు ప్రభా, నాకు ఇచ్చావు కదా వాగ్దానం, ఎప్పుడు చేస్తావు ప్రభా? మనం ఎవరో అసలు అడగడానికి? మనం ఎవరో? ఎంత టోలని చెప్పండి. పోనీ నీకుగా నువ్వేమని చెయ్యి, అవుద్దా? చెయ్యి. ఆయన పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఎంత గొప్పది అంటే ఆయన ఎప్పుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి, ప్రసంగి గ్రంథంలో ఈ మాట ఉంది కదా. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం, దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు. కానీ దేవుని చేయు క్రియలు పరిశీలన తెలుసుకొనుటకు అది సరిపోద్దా? సరిపోద్దా? దేవుని గురించి ఆలోచించగలిగిన సత్తా, జ్ఞానం మానవుడిగా నీకు నాకు ఉందా? లేదు. కానీ దేవుని వాగ్దానం ఉంది. నీవు చేయాల్సింది ఏంటంటే దేవుని వాగ్దానాన్ని నమ్మడమే. ఆమేన్. దేవుడు సమయము, ఆయన వచ్చే సమయము, దేవుడు ఇచ్చే సమయం ఉందని ఎరిగి దేవుని కొరకు నమ్మకంగా బ్రతకడం కొరకు నీకు వస్తే దేవుడు దేని కాలంలో ఏది చేయాలో దాన్ని ఖచ్చితంగా
చేస్తాడు. ఆమెన్. నువ్వు పరుగులెత్తుతా ఉండి నువ్వు ప్రయాసపడతా ఉంటే కొంతమంది అంటూ ఉంటారు, మా పిల్లల కోసం ఎంత ఆలోచిస్తున్నాను అండి, మా పిల్లల కోసం ఏం చేయాలో అర్థం కావట్లేదండి, మా పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు ఏంటండి, ఎంతసేపు కూడా మా పిల్లలు అని చెప్పేసి పిల్లల్ని విగ్రహాలు చేసేసుకున్న వారు ఎందరో ఉన్నారు. కానీ ఒక మాట చెప్పనా, అసలు ఆ పిల్లల్ని ఇచ్చింది ఎవరు? దేవుడు కాదా? పిల్లల్ని ఇచ్చినటువంటి దేవుడు అసలు నీకు తెలుసా? పుట్టేంతవరకు తెలుసా? మా పెద్ద అబ్బాయి గవర్నమెంట్ హాస్పిటల్లో మాదిరిగా ఉండాలని మొదటి కానుపు అప్పుడు జరిగినప్పుడు ఎక్కడ తీసుకెళ్ళామో తెలుసా? గవర్నమెంట్ హాస్పిటల్. అప్పుడు కారు లేదు, ఆఖరికి ఆటోలు కూడా లేవు. ఎలా వెళ్ళామంటే 108 ఫోన్ చేస్తే ఆల్ నైట్ ప్రేయర్ అయిపోయిన తర్వాత 2, 3 అవుతుంది, దిగుతూ ఉన్నారు పైనుండి. దిగుతూ ఉన్నప్పుడు వెంకటమ్మ అంటే వీళ్ళందరూ దిగుతూ ఉన్నారు. ఆ టైంలో పెయిన్స్ వస్తుంటే 108కి ఫోన్ చేస్తే 108కి వచ్చి అప్పుడు తీసుకెళ్ళింది. ఆదివారం తీసుకెళ్ళిన తర్వాత మా పెద్దక్క గారు తెలుసు కదా, మార్తమ్మ గారు, అయ్యా పిల్ల దక్కదయ్యా అని చెప్పేసి నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె భయపడడం, టెన్షన్ పెట్టడం, నన్ను టెన్షన్ పెట్టడం. అప్పుడు ఏం చేశాను అంటే వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోయి ఓ దగ్గర కూర్చొని గవర్నమెంట్ హాస్పిటల్లోనే ప్రార్థన చేశా. ఏమని ప్రార్థన చేశాను? దేవుని వాగ్దానం ఉంది, దేవుడు ఇస్తానన్నాడు, దేవుడు ఇచ్చినట్టుగానే ఆయన తగిన సమయంలో మాకు చక్కని గర్భఫలాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మనలోనే ఒక పెద్ద అక్క ఏమన్నారంటే, అయ్యో అమావాస్య కదయ్యా, అమావాస్య నాడు పుట్టాడయ్యా అని అంటే, అమావాస్య దేవుడిది కాదా? ఆ రోజు దేవుడిది కాదా? ఇప్పుడు ఎందుకు మాట ఆలోచన చేస్తున్నామంటే, దేని కాలమందు ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు. దేవుని స్తోత్రం చెప్దామా? నీకు నాకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఆయన టైమింగ్ కొరకు కనిపెట్టుకో. ఆయన మీద ఆధారపడేవారు చేయాల్సింది ఏంటంటే ఆయన టైమింగ్ కొరకు కనిపెట్టడమే. ఈరోజు అదే గ్రంథం, హబక్కూకు గ్రంథం చూడండి త్వరగా. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం త్వరగా. ఆ దర్శన విషయము ఎప్పుడు జరుగుద్ది చెప్పండి, తర్వాత మిగతా వచ్చిన తర్వాత చదువుకోండి. ఆ దర్శన విషయము ఎప్పుడు జరుగుద్ది? నీ పక్కన వాళ్ళు చెప్పండి, ఎప్పుడు జరుగుద్ది? నువ్వు అడిగినప్పుడల్లా జరుగుద్దా? నువ్వు కోరుకున్నప్పుడల్లా జరుగుద్దా? నువ్వు కోరుకున్నట్లుగా జరుగుద్దా? కాదు. నువ్వు దేన మనస్కుడై ఆయన బలిష్టమైన చేతుల కింద ఉండి ఆయనకు ఎదుట నువ్వు నమ్మకస్తుడిగా ఉండి ఆయన ఎప్పుడు చేస్తాడని ఎదురు చూస్తూ ఉంటే ఆయన ఏం చేస్తాడంటే ఆ నిర్ణయ కాలాన్న జరిగిస్తాడు. ఆమెన్. ఆయన వస్తానన్నాడు, వచ్చాడు. ప్రాణం పెడతానన్నాడు, పెట్టాడు. తిరిగి లేస్తానన్నాడు, లేచాడు. మళ్ళీ ఒకరోజు వస్తానన్నాడు. వస్తాడా రాడా? ఓ ఎవరు వస్తున్నారా? వస్తాడా రాడా? వస్తాడా? సిద్ధంగా ఉన్నారా? వస్తాడని అందరూ చెప్తున్నారు. సిద్ధంగా ఉన్నారా? ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, నువ్వు బానిసత్వంలో ఉండి, పాపంలో ఉండి, వ్యసనాల్లో ఉండి, లోకంలో ఉండి, ఇష్టానుసారంగా బ్రతుకుతూ ప్రభు వస్తాడంటే వస్తాడు, కానీ నువ్వు మాత్రం వెళ్ళవు ఆయనతో. ఈరోజు ప్రభు కోరుకునేది ఏంటో తెలుసా? ఆ శ్రమ నుండి తప్పించడానికే నేను వచ్చానని చెప్పడానికే ఈ మట్టల ఆదివారం. ఆయన ఏదైతే ప్రవచించాడో, ఏదైతే చెప్పాడో దాన్ని నెరవేరుస్తానని చెప్పడానికే ఈ మాట. 500 సంవత్సరాలు అవ్వచ్చునేమో. ఇంకో విషయం చెప్పనా? అబ్రహాంకి అసలు సంతానమే లేనప్పుడు, అబ్రహాంతో ఏం చెప్పాడంటే, నీ నుండి జనాంగం వస్తారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అంటే ఐగుప్తులో ఉంటారు, బానిసలుగా ఉంటారు. 400 సంవత్సరాలు వారు బానిసత్తులో ఉన్న తర్వాత అందులోంచి ఒక నాయకుడు వస్తాడు, వారిని విడిపిస్తాడని అసలు సంతానమే లేనప్పుడు చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్దామా? అంత జ్ఞానం కలిగినటువంటి దేవుడు ఆయన, అంత జ్ఞానం కలిగినటువంటి దేవుడు. నాకు సంతానం లేదు అని అబ్రహాం బాధపడుతుంటే, నీకు సంతానం గురించి ఆలోచిస్తున్నావు. నేను భవిష్యత్తును కూడా ఎరిగిన దేవుడిని. ఆమేన్. కానీ నీకేంటో రేపటి గురించి భయం, రేపటి గురించి ఆందోళన, రేపేం జరుగుతుందో ఆందోళన, రేపు ఎలా బ్రతకాలో ఆందోళన, చిన్న బలహీనత వస్తే మంచానికి అతుకుపోయి లేవలేక ఆందోళననే బ్రతికేస్తున్నావే కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అర్థమవుతుందా నీకు? ఈరోజు ఆ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు.
ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ అది చెప్పే సమయం కాదు కనుక నేను నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే ఆయన సమయం కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఆమేన్. ఆయన వాగ్దానం ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. ఇక్కడ మనం మళ్ళీ మార్క్స్ వార్తలకు వస్తే 11వ అధ్యాయం, ఒక 5 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 8వ వచనాన్ని కనుక మనం చదివితే, పరిచిరి ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. నాకు చిన్న ప్రశ్న ఉందండి. వీళ్ళు దేవుని ఏం చేస్తున్నారు చెప్పండి? స్తుతిస్తున్నారు. ఎంతగా స్తుతిస్తున్నారంటే అందరిలో వారికి ఉన్నాయన్ని బట్టలు వేసేసారా, మట్టలు వేసేసారా, హోసున్నా అని చెప్పేసి స్తుతిస్తూ ఉన్నారు. ఆ స్తుతి ఎంతసేపు ఉంది? ఎంతకాలం ఉంది? ఉందా? కానీ వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం వాక్యం చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 5వ వచనం చదవండి త్వరగా. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను అడిగే దేవుని స్తోత్రం చెప్దామా? వారు స్తుతి ఆగిపోవడానికి కారణం ఏంటంటే, వారు కోరుకున్న రాజు ఇతడు కాదు అనుకున్నారు. వారు ఏం కోరుకున్నటువంటి భూ సంబంధమైనటువంటి రాజు కాదు అనుకున్నారు. వారు స్తుతి ఆగి. ఇప్పుడు ఒక మాట చెప్పనా? నీ నోరు ఈనాటికి ఇప్పటికీ కూడా ఏ పరిస్థితులైనా స్తుతించేవారిగానే ఉన్నావు నువ్వు? నీ నోట స్తుతి ఆగిపోయిందా? దేవుని గణపరచలేకపోతున్నావా? దేవుని కంటే కూడా ఎక్కువగా లోక సంబంధమైన వాటినే తలంచుతూ ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుకున్నటువంటి ఆజ్ఞల్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించమని. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి రోమాపత్రిక 12:1 త్వరగా, రోమాపత్రిక 12:1 కనుక మనం చదువుకుంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమిలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నిజమైనటువంటి సేవ, నిజమైనటువంటి ఆయన మెచ్చే సేవ ఏంటంటే, నిన్ను నీవే సమర్పించుకో. నేను మాట అడగనా? నన్ను నేనే సమర్పించుకున్నాను అనుకో, ఇంకా నాకు సొంత కోరికలు ఉంటాయా? సొంత ఆలోచనలు ఉంటాయా? సొంత ఉద్దేశాలు ఉంటాయా? మరి సొంత ఉద్దేశాలు ఉండి, సొంత ఆలోచనలు ఉండి, సొంతమైనటువంటి నిర్ణయాలు ఉండి, అందులో అపజయాలు చూసి, అనేకమైన నష్టాలు చూసి, అనేకమైనటువంటి బాధలు పడుతూ కృంగిపోతూ మళ్ళీ మనం ఏమంటున్నామంటే, దేవుడు ఎందుకు అన్యాయస్తుడంటే, ఇప్పుడు చెప్పండి, నువ్వు దేవుని స్తుతించే వ్యక్తివేనా? ఇక్కడ వాక్యాన్ని చూస్తే ఏ పరిస్థితులు ఉన్నా, ఎలా ఉన్నా, ఏ స్థితి ఉన్నా, అన్నిటికీ మించినటువంటి దేవుడు నీకున్నాడు. ఆయన ప్రణాళిక కలిగినటువంటి దేవుడు, ఆయన ఉన్నతమైనటువంటి దేవుడు. ఆయన నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తి స్తుతించడం మాత్రం కాదు, నిన్ను నీవే సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన సంగమా, ఈరోజు ప్రభు ఈ శుభ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నీవెలా ఉన్నావు అన్నదే ప్రాముఖ్యమైన ప్రశ్న. నీవు ఈ అనుభవాలతో పోల్చేస్తే ఆ ప్రజలకి ఎంత దగ్గరగా ఉన్నామో ఆలోచన చేయండి. ఆ ప్రజలకి ఎలాంటి, ఎవరైతే హోసన్నా అన్నారో, ఎవరైతే మళ్ళీ సిలువ ఏమన్నారో, ఆ ప్రజలకి ఎంత దగ్గరగా కనబడుతున్నామో ఆలోచన చేయండి. ఈరోజు నుండి అయినా నీ జీవితంలో ఒక గొప్ప మార్పు కనపడాలి. ఆమెన్, ఆమెన్. ఎందుకో తెలుసా? లాస్ట్గా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. రండి, దేవుని వాక్యంలోంచి చూస్తే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఇదిగో నేను తలుపు నొద్ద
నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతను భోజనము చేయదు. ప్రభు యొక్క అల్టిమేట్ గోల్ అంటే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం, నిన్ను నన్ను ఎక్కడ చూడాలనుకున్నా తెలుసా? ఆయనతో పాటు కూర్చుండి భోజనం చేసే స్థలంలో. దేవుని స్తోత్రం చెప్దామా? అది ఎక్కడో తెలుసా? పరలోకంలో. పరలోకంలో. ఏమండి, ఇందాక దానియేలు గారు చెప్పిన సాక్ష్యంలో ఎంత అద్భుతమైనటువంటి మాట అండి అది. ఏమండి, అర్ధరాత్రి కళ్ళు కనపడలేంత కటిక చీకట్లో ఆహారం లేదు, దేవుడు ఏంటి ఇలాగ చేశాడు అనుకుంటూ దేవుణ్ణి ప్రశ్నిస్తూ నాకు ఆహారం పెట్టవా అని అడిగినప్పుడు, అసలు ఆహారం వచ్చిన తీరు ఆలోచన చేసినప్పుడు అంత కటిక చీకట్లో ఆయన చేతుల్లో పడేలాగా తీసుకొచ్చి నేనున్నాను అని చెప్పి రుజువు చేశాడు దేవుడు. నేను ఒక మాట అడుగుతున్నాను, తన జీవితకాలం అంతా ఈ సాక్ష్యాన్ని పంచుకుంటానే ఉంటారు. ఎందుకంటే ఒక్క సందర్భంలో జరిగినటువంటి సాక్ష్యమే గొప్ప ముద్రను వేసిందే. మరి ఆయన ఇచ్చే గొప్ప మాట ఏంటో తెలుసా? అసలు ఆ భోజనం ఏంటి? నా భోజన బల్ల దగ్గర నిన్ను కూర్చోబెట్టుకొని, ఎప్పుడు దాకా ఇక్కడ భోజనం, ఆ రోజు ఆయన భోజనం చేసింది అక్కడే తినేసి ఉంటారు, అక్కడే అయిపోయింది. కానీ రాబోతున్న దినముల్లో దేవుని రాజ్యంలో మనం భోజనం చేయబోయే స్థలంలో యుగ యుగాలు కూడా ఉండేటటువంటి ఆ స్థలంలో నిన్ను ఉంచాలని కోరుకుంటున్నాడు. అది ఎంత గొప్ప భాగ్యం! అది ఎంత గొప్ప భాగ్యం! అది ఇవ్వడానికి ప్రభు నీ దగ్గరకు వచ్చాడు. ఈరోజు తెలియక చాలామంది దేవునికి దూరంగా ఉండి నాశనానికి వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఆయన ఉండే స్థలములో ఆయనతో పాటు ఉంచాలని కోరుకుంటున్నాడు ఆయన. ఈ ఆహారం అయితే ఒకరోజు మళ్ళీ ఆకలేస్తుంది. కానీ దేవుడిచ్చే మన్నా, అది ఆహారం ఎలాంటిది అంటే అది ఎన్నడూ ఆకలి ఉండదు. అంత గొప్ప స్థలములో, అంత గొప్ప ఆనందంలో నిన్ను నన్ను చూడాలనుకుంటున్నాడు. అదే ఈరోజు ఈ శుభ సందేశం. ప్రార్థన చేసుకుందామా? ఎవరి మటుకు వారు. నిన్నెరిగిన దేవుడు నీతో మాట్లాడారని నీకు తెలుసు. ఆ ప్రజలు ఎలాగున్నారో నీవెలాగున్నావో నీకు తెలుసు. దేవుడు ఏ స్థితిలో నిన్ను చూడాలనుకుంటున్నాడో నీకు తెలుసు. ఈనాటి నుండి అయినా ఆ తలుపు తెలిసే స్థలంలో నీవు ఉండి, ఆయన పిలుపును వినే స్థలంలో నీవు ఉండి, ఆ సిద్ధపాటు కలిగిన అనుభవంలో ఉండి, యుగ యుగాలు సంతోషంలో ఉండే ఆ భాగ్యంలోకి వెళ్దామా? ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, ప్రభా, ఈ పునరుద్ధానమందు నీ మందిర ఆవరణములు నీ పిల్లలైన మా అందరిని నువ్వు ఎరిగిన వాడివై, నా దేవా, నా తండ్రి, నా ప్రభు, నా రక్షణకర్త, నీ కృతజ్ఞత వందనాలు. దైవజనులు నిలవబెట్టిన ఆయన, వారితో వారి ద్వారా మాతో మీ ఆత్మచేత నాయన మీ వాక్కును పంపావు తండ్రి. అయ్యా, బలమైన దేవుడు నాయన. అయ్యా, నీ వాక్కును మమ్మల్ని పంపి నాయనా మయుడున్న స్థలంలో మేము ఉండాలని అయ్యా ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడారు. అందుకు మేము ఎలా ఉండాలో, ఏమై ఉండాలో, మీ రాజ్యం ఉందని, మీ రాజు అని, రాజులకు రాజు నీవే, భూపతునికి అధిపతి నీవే నాయనా, యోధా గోత్రపు సింహము నీవే అయ్యా, ఆరాధనకి యోగ్యుడు నీవే, దావీదు ఏరు చిగురు నీవే, ధవలవర్ణుడు నీవే. యుగ యుగాలు అయ్యా సజీవుడు నిజదేవుడివి, నీ వద్ద మేము ఉండినట్లుగా ఈరోజు మీరు మాతో మాట్లాడారు. నువ్వు సాత్వికుడై ఉన్నావు, దీన మనస్సు కలిగిన వాడువై ఉన్నావు, నీతిపరుడువై ఉండి ఈ భూలోకంలో సంచరించావు. భూలోకంలోనే సంచరించావు, భూమి మీదే పరలోకం విషయము కాదు నాయన, భూమి మీద నువ్వు సంచరించావు. సాత్వికుడిగా, దీనుడిగా, నీతిపరుడిగా ప్రజల వద్దకు వచ్చావు నాయన. నీ ప్రజలమైన మాలో ఆ సాత్వికం, ఆ నీతి, ఆ తగ్గినైన ఆ దీనత్వం కలిగి మేము అనేకుల వద్దకు వెళ్ళేవారుగా సహాయించి, మా కుటుంబంలో, మా సంఘములో అయ్యా ఈ ప్రజలమైన మాలో, నాలో బోధించిన వారు మొదలుకొని నాయన, నీ మాటలు వినివారందరిలో నాయన అట్టి దీనత్వాన్ని మాలో నింపండి, అట్టి సాత్వికాన్ని మాలో నింపండి, నీ నీతిని మాలో కనుపరచండి. అయ్యా సమాధానము కలిగిన వారంగా,
ఆనందభరితులమైన వారంగా, సంతోషభరితులమైన వారంగా, అయ్యా యుగ యుగాలు మీ రాజ్యంలో మేమందరం ఉంటామని నాయన ఒకరి ఎడల ఒకరు మనసు నాయన పెరవేయబడి నీ రాజ్యము కొరకు నాయన శ్రమలు కలిగిన, ఇబ్బందులు కలిగిన, ఇరుకులు కలిగిన, వ్యాధులు కలిగిన, బాధలు కలిగిన వాటిని నాయన ఎదుర్కొనే దైవాత్మ కలిగిన వారంగా ఒకరికొకరు నాయన ప్రోక్షించుకొని పురుకొల్పించుకొని నీ రాకడికి రాజ్యంగా నిలబడే సంఘముగా, సేవగా, వ్యక్తులుగా, కుటుంబాలుగా నేను నీ రాకడిని స్తుతించే వారంగా ఉండినట్లుగా నీ కృప దయచేయమని ఎత్తబడుతున్న మాటలు నాయన మా అందరి హృదయాల్లో నీరు కట్టి రాకడికి రాజ్యంగా అయ్యా పిల్లలేమి, ఎవరులేమి, వృద్ధులేమి, బాలులేమి, చంటి బిడ్డలేమి నాయన యేసు క్రీస్తు విశ్వసించిన అయ్యా నీత్య రాజ్యంలో ఉండినట్లుగా మేము నిలిచినట్లుగా నీ కృప అనుగ్రహించి మా అందరి హృదయాలు నీ ప్రేమను నింపమని నజరేయుడైన యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.